మానవులారా, ఇదే యమలోకం. ఈ లోకానికి అధిపతి యమధర్మరాజు. ఆయన మంత్రి చిత్రగుప్తుడు. అఖండ మండల ధర్మ పాలన దక్షకొండ, సమస్త లోక న్యాయ పాలన రక్షకొండ, సర్వపాపుల శిక్షకొండ యముండ. చిత్రగుప్త, చిత్రగుప్త. ప్రభు, చెప్పండి ప్రభు. ఏమిటా పరధ్యానం? ఏమీ లేదు ప్రభు. ఎవరక్కడ? పాపిని ప్రవేశపెట్టును. ఇతగాడు చేసిన నేరమేమి? ప్రభు, ఇతగాడికి నత్తి ఉన్నది ప్రభు. ఈయన పక్కింటి పాపారావుతో మీ ఆవిడ చర్చికి వెళ్ళింది అని చెప్పబోయి మీ ఆవిడ చా చా చచ్చిపోయింది అని అన్నాడు. దానితో వాళ్ళ ఆవిడ చచ్చిపోయిందని బాధతో ఆయన కూడా హఠాత్తుగా చనిపోయాడు ప్రభు. ఓరి పాపి, నీ వల్ల ఒకడు చచ్చాడు కదరా. ఇతగాడిని ముక్కలు ముక్కలుగా నరికి సలసలా కాగే నూనెలో వేయించండి. మనం 65 చేసుకుందామా ప్రభు? అటులనే. మీరు వెళ్ళండి. చిత్రగుప్త, మన తక్షణ కర్తవ్యమేమిటి? ఏముంది ప్రభు, రోజూ చేసేవే కదా, చూసి చెబుతాను. ప్రభు, ఈరోజు మనం చిరంజీవి అనే వ్యక్తిని హరింపాలి. ఈయన సిమెంటు కర్మాగారంలో పనిచేస్తున్నాడు. ఈయనకు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు యమగండం ఉంది ప్రభు. యమగండం మించినచో అతనికి 100 ఏళ్ల ఆయుష్ ప్రభు. అటులైతే వెంటనే భూలోకానికి వెళ్ళి అతగాడి ప్రాణాలు తీసుకురమ్ము. ఎవరక్కడ? మీరు తక్షణమే భూలోకానికి వెళ్ళి చిరంజీవి అనే వ్యక్తి ప్రాణాలు తీసుకురమ్ము. అతడు సిమెంట్ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. అతనికి ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు యమగండం ఉంది. యమగండం మించినచో అతనికి 100 ఏళ్ల ఆయుష్. త్వరగా వెళ్ళి మీ పని ముగించుకొని రండి. గణేష్ గారు, మనం ఈరోజు వర్క్షాప్లో ఒక హైట్ వర్క్ కంప్లీట్ చేద్దాం. అలాగే ల్యాబ్లో కెమికల్ లీక్ అవుతుందంట, దాన్ని అరెస్ట్ చేద్దాం. అలాగే చిరంజీవి గారు. ఫస్ట్ మనం వర్క్షాప్లో వర్క్ చూద్దాం. తమ్ముడు, వీడి ప్రాణాలే మనం తీయబోయేది. వీడిని మనం ఇప్పుడు చంపేద్దాం. చంపేద్దామన్నా, చంపేద్దాం. చంపేద్దామేందిరా, చంపేయి. అన్నా, నువ్వు సీనియర్ అన్నా, నేను జూనియర్ని, నువ్వే చంపన్నా. అరే, సీనియర్ జూనియర్ అంటావేంటిరా? తినమంటే నాకంటే ఎక్కువ తింటావు కదరా. అన్నా, మనలో మన మాట. నిన్న పంది మాంసం నాకంటే నువ్వే ఎక్కువ తిన్నావు కదా. అలా మాట్లాడకురా నువ్వు. అంటే సీనియర్ని కాబట్టి నేనే చంపాలంటావు. అవునన్నా. సరే, చూసి నేర్చుకో. ఇదిగో నా కత్తి పట్టుకో. వీడు ఇక్కడ పనిచేస్తున్నాడురా. వీడి తల మీద పెద్ద బండరాయి వేద్దాం. తల పగిలి చనిపోతాడు. మనం తీసుకుని వెళ్దాం. సరే అన్నా, నువ్వెలా అంటే అలానే. ఏమిరా, వీడి తల మీద అంత పెద్ద బండరాయి వేసినా వీడికి ఏమీ కాలేదు. దీనిని హెల్మెట్ అంటారన్నా. పరిశ్రమలలో భద్రతకి తలకి పెట్టుకుంటారు. ఇది పెట్టుకుంటే తలకి ఏమీ కాదన్నా. దీనిని హెల్మెట్ అంటారా? ఇలాంటివి మన లోకంలో లేవు కదరా. మన లోకంలో అన్ని కిరీటాలే ఉంటాయన్నా, హెల్మెట్స్ ఉండవు. వీడు ఇంకొక చోట పనిచేస్తాడు కదా, అప్పుడు
తీద్దాం వీడి ప్రాణాలు. అరే తమ్ముడు, వీడు ఇంత ఎత్తులో పనిచేస్తున్నాడు కదా, వాడిని పైనుంచి కిందికి తోసేద్దాం. కింద పడి చనిపోతాడు. సరే అన్నా, నువ్వెలా అంటే అలానే. ఏమిరా, ఇంత ఎత్తు నుంచి తోసినా వాడు కింద పడలేదు. అన్నా, దీన్ని సేఫ్టీ బెల్ట్ అంటారు. ఇది హైట్ లో వర్క్ చేసేటప్పుడు పెట్టుకుంటారు. ఇది పెట్టుకుంటే కింద పడడం కుదరదు అన్నా. భలేగా ఉందిరా ఇది. అయినా యమగండానికి ఇంకా సమయం ఉంది కదా, వేరే చోట పనిచేసేటప్పుడు వీడి సంగతి చూద్దాం. అలాగే అన్నా. ఇప్పుడు ల్యాబ్లో వర్క్ చూసుకుందాం. అరే తమ్ముడు, ఇక్కడ యాసిడ్ ఉంది. ఈ యాసిడ్ వాడి మీద పోసేద్దాం. దానితో వాడి శరీరం మొత్తం కాలిపోయి చనిపోతాడు. సరే అన్నా, నువ్వెలా అంటే అలానే. ఏమిరా, యాసిడ్ పోసినా వాడికి ఏమీ కాలేదు. అన్నా, వాడు ఫేస్ షీల్డ్, గాగుల్స్, ఆప్రాన్, గ్లౌజెస్, షూ వేసుకున్నాడన్నా. ఇవన్నీ వేసుకుంటే యాసిడ్ పడ్డా ఏమీ కాదన్నా. అవునా, భలేగా ఉన్నాయిగా ఇవన్నీ. వీడిని చంపడం మన వల్ల కావడం లేదు, కానీ ప్రభుకి వెళ్ళి చెప్తాం. అలాగే అన్నా. ఎక్కడరా ఆ పాపి? ప్రభు, చిరంజీవిని మేము చంపలేకపోతున్నాము. ఎందుకంటే అక్కడ వారు విచిత్రమైన పరికరాలు ధరించారు. అందుకే మేము ఏమి చేసినా వాడికి ఏమీ కావడం లేదు ప్రభు. విచిత్రమైన పరికరాలు ఏమిటిరా అవి? మీరే వచ్చి చూడండి ప్రభు. ఏమిటిరా ఇవి? ప్రభు, వీటిని హెల్మెట్, గాగుల్స్, ఫేస్ షీల్డ్, సేఫ్టీ బెల్ట్, గ్లౌజెస్, షూస్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, వీటిని భద్రతా పరికరాలు అంటారంట ప్రభు. వీటిని ధరించడం వల్లనే మేము చిరంజీవిని ఏమీ చేయలేకపోయాం ప్రభు. అయితే కర్మాగారంలో ఉన్నంతసేపు వీడిని మనం ఏమీ చేయలేమన్నమాట. కర్మాగారం నుంచి బయటికి వచ్చిన తర్వాత వీడి సంగతి చూసుకుందాం. యమగండం మించిపోవడానికి ఇంకా సమయం ఉంది కదా, ఈలోపు నేను విశ్రాంతి తీసుకుంటాను. ఏమిటిరా ఆ శబ్దం? ప్రభు, దీనిని సైరన్ అంటారు. కార్మికులు ఈ సైరన్ కాగానే పనులు ముగించుకొని వెళ్ళిపోతారు ప్రభు. ప్రభు, చిరంజీవి కర్మాగారం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు ప్రభు. యమగండం మించినచో అతనికి 100 ఏళ్ల ఆయుష్ ప్రభు. విసరండి మీ యమపాశము. ఏమిరా, ఇప్పుడు కూడా వాడికి ఏమీ కాలేదు? ప్రభు, ఇప్పుడు కూడా చిరంజీవి క్రాష్ హెల్మెట్ పెట్టుకున్నాడు ప్రభు. అందుకే వాడికి ఏమీ కాలేదు ప్రభు. చిరంజీవి గారు, ఈరోజు మీరు లేచిన వేళ విశేషం బాగుంది. ఉదయం వర్క్ షాప్లో పనిచేస్తున్నప్పుడు తల మీద రాయి పడింది. హెల్మెట్ ఉండడం వల్ల ఏమీ కాలేదు. హైట్ వర్క్లో చేస్తున్నప్పుడు స్లిప్ అయ్యారు. సేఫ్టీ బెల్ట్ ఉండడం వల్ల ఏమీ కాలేదు. ల్యాబ్లో పవర్ఫుల్ యాసిడ్ పడింది. సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ధరించడం వల్ల మీకు ఏమీ కాలేదు. దీనిని బట్టి
మనకు అర్థమైనది ఏమిటంటే మనం ఎంత ఎమర్జెన్సీ వర్క్లో ఉన్నా వీక్ ఆఫ్ రోజు డ్యూటీకి వచ్చినా కంపల్సరిగా మనం మర్చిపోకుండా లేట్ అయిన పీపీని తప్పనిసరిగా ధరించవలెను. అవునండి, ఈరోజు ఇవన్నీ ధరించడం వల్లనే ప్రమాదాల నుండి బయటపడినాము. ప్రభు, ఆ కర్మాగారంలో బయటకు వెళ్ళినా కూడా హెల్మెట్ పెట్టుకోవాలంట ప్రభు. అది వాళ్ళ రూల్ అంట ప్రభు. ఇవి కాక భద్రత గురించి అవగాహన కల్పించడానికి వాళ్ళకి సేఫ్టీ పార్క్ కూడా ఉంది ప్రభు. కర్మాగారం లోపల భద్రతే, కర్మాగారం బయట కూడా భద్రతేనా? బలా, బహుబల. ప్రభు, యమగండం మించిపోయినది ప్రభు. ఇక చిరంజీవికి 100 ఏళ్ల ఆయుష్. తిరిగి మన లోకానికి బయలుదేరుదామా ప్రభు? చిరంజీవికి 100 ఏళ్ల ఆయుష్ ప్రసాదించిన ఆ కర్మాగారం నామధేయమేమిరా? ఆ కర్మాగారం పేరు సాగర్ సిమెంట్ అంట ప్రభు. సాగర్ సిమెంటా? సాగర్ సిమెంట్ సాలిడ్ సిమెంట్. సాగర్ సిమెంట్ సాలిడ్ సిమెంట్. మానవులారా,